హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్ అండి. అప్లై చేసిన అంటే అప్లోడ్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ అప్లై చేస్తున్నారు నా మీద ఉన్న ట్రస్ట్ మీద. సో చాలా మందికి ఈమెయిల్స్ వస్తున్నాయి అండ్ వాట్సాప్లో నాకు పింగ్ చేస్తున్నారు కూడా, అండ్ ఇన్స్టాలో పింగ్ చేస్తున్నారు. కొంచెం లేట్గా రిప్లై ఇస్తాను బికాస్ ఆఫ్ వర్క్ ఉంది నాకు కూడా. సో ఈ మెయిన్ టైంలో చాలా డేస్ క్రితం శాప్ మీద పొజిషన్స్ ఏమన్నా ఉన్నాయని మన సబ్స్క్రైబర్ అడిగారు. పాపం చాలా టైమ్స్ అడిగారు. సో జెన్యున్గా ఉన్న యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ అన్ని నేను చాలా సెర్చ్ చేశాను. బట్ ఈ ఈ టైంలో నాకు ఒక ఒక పొజిషన్ అనేది తెలిసింది. సో ఇన్ఫోసిస్లో యాక్టివ్ పొజిషన్స్ ఒకటి ఉన్నాయి, యాక్టివ్గా రిక్రూట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అండి, ఎవరైతే నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారో ఆ పొజిషన్స్ వాళ్ళ కోసం. ఎవరైతే శాప్ మీద చూస్తున్నారో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అప్లికేషన్ రివ్యూ కూడా యాక్టివ్గా చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే మీకు మెయిల్స్ వస్తాయి అండ్ లేదా కాల్స్ వస్తాయి. ఇది రిమెంబర్ చేసుకోండి. కంప్లీట్గా మీ రెజ్యూమ్ ప్రిపరేషన్ మీదనే డిపెండ్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్ కాబట్టి. సో బీ కేర్ఫుల్. బిఫోర్ మీరు అప్లై చేస్తే ముందు ఖచ్చితంగా రెజ్యూమ్ అనేది డిస్క్రిప్షన్కి తగ్గట్టు అండ్ స్కిల్స్ గట్టి తగ్గట్టు ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. శాప్ కన్సల్టెంట్, ఇన్ఫోసిస్ నుండి శాప్ కన్సల్టెంట్ పొజిషన్ ఉందండి. వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది 2 to 15 years అడుగుతున్నారు. అండ్ పొజిషన్ వచ్చేసరికి మనకు నార్మల్ అంటే కోల్కతా బెంగళూరు అని చూపిస్తున్నారు. బట్ ఇన్ కేస్ మనం షార్ట్ లిస్ట్ అయ్యి మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యి ఆ టైంలో మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ మనకి కావాల్సిన ఏరియాలో కూడా ఉంటుంది. ఇన్ఫోసిస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది సమ్ టైమ్స్. అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సమ్ టైమ్స్ మనకి బెంగళూరు లొకేషన్ అయినా కానీ హైదరాబాద్లో వర్క్ చేసే విధంగా అలాట్ చేస్తారు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ, రీలొకేట్ అవ్వచ్చు మనం. అండ్ ఇక్కడ పొజిషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీఈ ఆఫ్ బీటెక్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అండి. సర్వీస్ లైన్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ ప్యాకేజ్ అప్లికేషన్ సర్వీస్ మీద వర్క్ చేయాలి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రైమరీ రోల్ ఏంటంటే consulting a team from different phases of the project, including like definition, effort estimation, diagnosis, solution generation. సో ఈ యాక్టివిటీ రెస్పాన్సిబిలిటీ అన్నీ మీరు చూసుకోండి, ఎందుకంటే వీడియో మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంతీ అవుద్ది. సో ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ టెక్నికల్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ అనేది వాళ్ళు మనం మెన్షన్ చేశారు. సో శాప్ బేస్ మీద కాబట్టి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారండి. ఆ టెక్నికల్ ఫంక్షన్ ఎక్స్పీరియన్సెస్ ఎనీ శాప్ మాడ్యూల్ అన్నారు. సో నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మన యూజర్స్ ఎలా ఉన్నారంటే శాప్ బేస్ మీద ఏదైనా రిక్వైర్మెంట్ ఉందని అడుగుతున్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఏం చెప్పట్లేదు. సో నేను సెర్చ్ చేస్తే నాకు చూసిన ఇది మాత్రం కంప్లీట్గా ఈ ఫంక్షనల్ ఎక్స్పీరియన్సెస్లో ఏ శాప్ మాడ్యూల్ అయినా ఎలిజిబుల్ అని చెప్పారు. సో ఇందులో ఏ మాడ్యూల్ అనేది మీ టెక్నికల్ రిక్వైర్మెంట్ ప్రకారం ఉందో మీరు చూసుకొని రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసేసి అప్డేట్గా ఉండేలా చూసుకోండి. సో ఇక ఈ రిక్వైర్మెంట్స్ అనేవి కావాలండి. అండ్ ప్రిఫర్గా వచ్చేసరికి చూస్తున్నారు ఏంటి అంటే టెక్నాలజీ, ఈటీఎల్ డాటా క్వాలిటీ అండ్ ఈటీఎల్ డాటా క్వాలిటీ, ఆల్ శాప్ బిజినెస్ ఆబ్జెక్ట్స్, డేటా సర్వీసెస్ అండ్ డేటా ఇంటిగ్రేటర్, బీఓడీస్ అండ్ బీఓడిఐ. సో ఓపెన్గా చెప్పాలంటే నాకు కొంచెం శాప్ మీద ఇలాంటివి ఐడియా లేదు ఎలా ఉంటుంది అనేది. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో అండ్ దీని మీద నాలెడ్జ్ ఉన్న పీపుల్కి అయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. ముందే ఓపెన్గా చెప్పేస్తున్నానండి. సో వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను కంప్లీట్గా. సో మీరేంటంటే ఇన్ కేస్ ఇన్ఫోసిస్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని రిఫరల్ అడగండి. ఇదంటే హాట్ జాబ్ ఇది, అంటే యాక్టివ్గా హైరింగ్ చేసుకున్న పొజిషన్ ఇది. మీరు ఈ ఇన్ఫోసిస్ కెరీర్లోకి వెళ్ళి చూస్తే మీకు ఫస్ట్ కనిపించేదే ఇది. సో మన యూజర్ అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా వాళ్ళకి. సో ఆల్ ద బెస్ట్ గైస్. ప్లీజ్ చూసుకొని అప్లై చేయండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ మంచిగా ఉండాలి. అండ్ ఆల్ ది బెస్ట్. ఇన్ కేస్ ఎనీ డౌట్ ఉన్నా దీని గురించి నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో అప్లై పెట్టేస్తాను, మీరు చూసుకొని అప్లై చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్.